వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన కార్యాలయం బుధవారం జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్రెడ్డితో కలిసి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి ఛాంబర్ ప్రారంభించారు. అనంతరం సునీత మహేందర్రెడ్డి తన కుర్చీలో ఆసీనులయ్యారు. అలాగే సీఈఓ ఛాంబర్ను జడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పరిషత్ నూతన కార్యాలయం బుధవారం జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్రెడ్డితో కలిసి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి ఛాంబర్ ప్రారంభించారు. అనంతరం సునీత మహేందర్రెడ్డి తన కుర్చీలో ఆసీనులయ్యారు. అలాగే సీఈఓ ఛాంబర్ను జడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వికారాబాద్ జడ్పీ కార్యాలయం మొదటిదన్నారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి 5 కోట్ల ఖర్చు పెట్టి నూతన భవనం నిర్మించామని అన్నారు. మిగతా పనులకు మహిళా శిశు సంక్షేమ నిధులు ఖర్చు పెట్టి బిల్డింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పనులు చేసిన జడ్పీటీసీలకు బిల్లులు చెల్లించాలని సీఈఓ సుధీర్ ఆదేశించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ 6 నెలల్లో జడ్పీ భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. సునీత మహేందర్రెడ్డి కృషి వల్ల రాష్ట్రంలోనే మొదటి బిల్డింగ్ సాధ్యమైందని అన్నారు. రాబోయే రోజుల్లో సునీతమ్మకు మంచి పదవి వస్తుందని, దానికి తాను బాధ్యత తీసుకుని సీఎంను కోరతామని అన్నారు. కోటిపల్లి మండల కేంద్రంలో 25 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, జడ్పీటీసీలు శ్రీనివాస్ రెడ్డి, తారాసింగ్, సంతోష, ఎంపీపీలు కరుణ, అజయ్ ప్రసాద్, అనసూయ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, సీనియర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ కూడా స్వాగతం అందజేస్తున్నారు. ఎంపీడీఓ నవాపేట, నెక్స్ట్ ఎమ్మెల్సీ శ్రీ మహేందర్ రెడ్డి సార్ గారికి, ఎంపీడీఓ తాండూరు విశ్వప్రసాద్ గారు పుష్పగుచ్చం ఒకే తోటి రండి. విశ్వప్రసాద్ తాండూరు ఎమ్మెల్సీ శ్రీ మహేందర్ రెడ్డి గారికి ఎంపీడీఓ తాండూరు గారు అందజేస్తున్నారు. ఎమ్మెల్యే చేవెళ్ళ గారు శ్రీ కాళీ యాదవ్ సార్ గారికి గౌరవ జిల్లా ఇప్పుడు గౌరవ చైర్పర్సన్ స్వాగతం పలుకుతున్నారు. కొంచెం ఓకే సార్. రామ్మోహన్ రెడ్డి గారు రాలేరు. ముగ్గురు శాసనసభ్యుల సహకారం తీసుకొని, ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాకు సంబంధించిన మనిషి కాబట్టి వారి సహకారం తీసుకొని ఈ మిగతా కాంపౌండ్ వాల్ కానీ ఇతరతర పనులు ఏవైతున్నాయో వాటన్నిటినీ కంప్లీట్ చేస్తాం. 6 నెలలు లేకుంటే 8 నెలల పాటు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్కు కాగితం మాత్రం ఇచ్చింది. 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి, కానీ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. మరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్కి తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతో ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది. మరి కాళీ యాదవ్ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు నా ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉండేది. మరి
ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దుబ్బేసిండు. తప్పకుండా